వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంగన్వాడీ సెంటర్లో మురిగిపోయిన గుడ్లు. సిఐటియుని బలోపేతం చేయడమే పర్స సత్యనారాయణకు నిజమైన నివాళి. తూర్పుగోదావరి జిల్లాలో పిహెచ్సి కేంద్రం వద్ద ఆశా వర్కర్ల ధర్నా. సిపిఐ న్యూ డెమోక్రసీ ప్రెస్ మీట్. హన్మకొండలో చోటు చేసుకున్న వింత సంఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, కొవ్వూరు ఘమాన్ బ్రిడ్జిపై బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి ఫ్యామిలీతో గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అత్యధిక మంది ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు, విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. పోలీసులు అధికారులు వస్తే దూకేస్తానని బెదిరిస్తున్నారు. ఇవన్నీ అయిపోయిన లాస్ట్ జెండా ఓకేనా కనిపిస్తుంది పిల్లలు. మేమందరం కూడా నేను నా బిడ్డలు నా భార్య నా భార్య మేమందరం కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటాం. మాకు న్యాయం జరగాలండి. ఈ వీడియో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి. మేము చనిపోయినా పర్లేదు, మేము చచ్చిపోయినా పర్లేదు, కానీ జగన్ గారి దగ్గరికి వీడియో వెళ్ళి పెద్ద పెద్ద అధికారులు రాష్ట్రపతి గారి దగ్గర కూడా ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా ఇది వెళ్ళి న్యాయం చేయాలండి మాకు. లేదంటే మా జగన్లో మేము లేకపోతే నేను నా బిడ్డలో కలిసి గోదావరిలో దూకి చచ్చిపోతామండి. నా భార్య మేము మొత్తం మా ఫ్యామిలీ పోయినా పర్లేదు. యావత్ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుంటే చాలండి. నేను పోతే పోనీ, నా ఫ్యామిలీ పోతే, ఒక కుటుంబం పోతే పోలేని కుటుంబాలు మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ సౌభాగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆయన చేసేస్తే ఇంకా మా చేతుల్లో ఏమీ లేనట్టే. మాకు ఎన్ని సీట్లు వస్తామేంటి? మరి అంత దారుణంగా ఎందుకు ఓడిపోవాలి? మా జగన్ అన్న అంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు. ప్రజలందరూ అడుగుతున్నారు మా ఓట్లు ఇయ్యి, మేము వేసిన ఓట్లు ఇయ్యి అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు. మా చావే మేము చచ్చిపోయామనుకో, మేము చచ్చిపోతే మా యొక్క ఈ కేసు, మా యొక్క ఈ గొడవ, మా యొక్క ఈ యొక్క ధర్నా మొత్తం ప్రజలందరికీ వెళ్ళాలి. ప్రజలందరికీ వెళ్ళి వీడియో చూసి అనేకులు స్పందించి అధికారుల దగ్గర తీసుకెళ్తేనే కానీ ఎవరో ఒకరు చచ్చిపోతేనే కానీ ఎవరు వినరు. నా ఫ్యామిలీ మేము చచ్చిపోయిన పర్లేదు. ఈ వీడియో మాత్రం అంతటా వైరల్ చేసి మన జగన్ని మళ్ళీ సీఎం చేయాలని మీ అందరికీ నమస్కారం. 2024లో ఎగరవలసిన పార్టీ ఆ పార్టీ కాదండి, కేవలం మా జగనన్న పార్టీ ఎగరాలండి. మా జగనన్న పార్టీ 2024లో ఎగరాలండి. మా జగనన్న సీఎం అవ్వాలి. మా జగనన్న సీఎం అవ్వకపోతే నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం, మా ఫ్యామిలీ అందరూ దూకి చచ్చిపోతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరు చేస్తారో ఎలా చేస్తారో తెలియదు, మాకు న్యాయం జరగాలి. మా సీఎం జగన్ మళ్ళీ సీఎం అవ్వాలి. ఈ 2024 మా జగన్ సీఎం అవ్వాలి. లేకపోతే మేము అందరూ చచ్చిపోతాం, మా ఫ్యామిలీ అందరూ ఇదే గోదావరిలో దూకి చనిపోతాం. మరీ హెచ్చరిస్తున్నాం. మీడియా వారు అందరూ స్పందించండి. జై జగన్, జై జై. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆక్రమణను అడ్డుకున్న అధికారులు. దేవరూప్ల మండలంలోని ధర్మపురం, కామారెడ్డిగూడెం, కడవెండి గ్రామాలలో అసంపూర్తి దశలో నిర్మితమై ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో స్థానికంగా ఉన్న గ్రామస్తులైన పేదలు ఎటువంటి అనుమతులు లేకుండా ఇండ్లలోకి ప్రవేశించగా దేవరూప్ల మండల తహసీల్దార్ ఐ హుస్సేన్, పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి, నాయబ్ తహసీల్దార్ నవీన్ కుమార్, దేవరూప్ల మండల ఎస్ఐ చెన్నకేశులు, వారి సిబ్బంది, హౌసింగ్ ఏఈ రమేష్లతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆక్రమణ చేస్తున్న గ్రామస్తులైన పేదల వద్దకు వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి అయిన తర్వాతనే అధికారుల అనుమతులతో గ్రామ సభలో
సభలు నిర్వహించుకొని లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత ఇండ్ల మంజూరీ జరుగుతుందని, అప్పటి వరకు ఇండ్లను ఖాళీ చేయాలని వాళ్ళు గ్రామస్తులకు సూచించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ముల్గురి రమేష్, పులి పుంపుల భాస్కర్, చింత నిఖిల్, కాంట్రాక్టర్ యాదగిరి గ్రామస్తులు ఉన్నారు. మీరు జెన్యూన్ మీకే వచ్చేస్తాయి, కానీ ఇట్లా గవర్నమెంట్ ఆస్తిని ఇల్లీగల్గా చాటుగా రావడం అనేది పద్ధతి కాదు కదా, చట్ట ప్రకారం నేరం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీ పరిస్థితి ఇబ్బందులు పాలవుతుంది. ఆలోచించండి, అర్థం చేసుకొని ఈరోజు సాయంత్రం వరకు వేకెట్ చేయండి. ఓకేనా? ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కక్ష రాజకీయాలు కాదు మనకు కావాల్సింది, అలాగని తప్పు చేసిన వారిని క్షమిస్తే వదిలేది అది అలవాటుగా మారుతుందని అన్నారు. పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది, మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఖమ్మం డిపోకి చెందిన AP 36Z0067 డోర్నకల్ నుంచి 11:40 ప్రయాణికులతో ఖమ్మం వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా బస్సులో ఉన్న కేబుల్ వైర్లకు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు కిందికి దిగి పరుగులు తీశారు. అక్కడున్న స్థానికులు బకెట్లతో నీళ్లు పోసి మంటలు ఆర్పడంలో పెను ప్రమాదం తప్పింది. అక్కడే నిలిపివేసిన బస్సు నా పేరు రాము అండి. ఖమ్మం నుంచి డోర్నకల్కి వచ్చిన బస్సు జనాన్ని తీసుకొని బయలుదేరే టైంలో మూమెంట్లో బస్సు షార్ట్ సర్క్యూట్ అయ్యి నిప్పంటుకుంది. నిప్పంటుకుంటే పక్కన వాళ్ళ స్థానికులు అందరం చూసి ఇప్పుడు ఆర్పి మంటలను ఆర్పి కలర్ పెట్టడం సరైన ప్రమాదం తప్పింది. జనాలు బస్సులు ఉన్న వాళ్ళు బయటికి పరుగులు తీశారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోయే సభా ప్రాంగణం వద్ద విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పనులు పరిశీలన. 2 రోజులుగా సభా ప్రాంగణం వద్ద పనులు సమీక్షిస్తున్న కేశినేని శివనాథ్ కేసరపల్లిలోని సభా ప్రాంగణం వద్ద నాయకులకి అధికారులకి శివనాథ్ సలహాలు సూచనలు. వీవీఐపీలు కూర్చునే ప్రత్యేక గ్యాలరీలు సభావేదిక పనులను ప్రత్యేకంగా సమీక్షించిన కేశినేని శివనాథ్ కార్యకర్తలు వచ్చిన నాయకులకి నీటి సరఫరా పారిశుద్ధ కార్యనిర్వహణ గురించి అధికారులతో మాట్లాడిన కేశినేని ప్రోటోకాల్ ద్వారా పరంగా ఇక్కడ ఎవరికి ఇబ్బంది ఎదురవ్వకుండా చూడాలని పోలీసులు ఉన్నతాధికారులకి విజ్ఞప్తి.
జగిత్యాల పట్టణం హుస్నాబాద్లో 12 గుంటల గన్ను నకిలీ పత్రాలు సృష్టించి నిందితులు కబ్జా భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులను సమానంగా పంచుకునేందుకు ఒప్పందం. బాధితురాలు కీర్తి విజయలక్ష్మి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణం. ఇప్పటికే దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లిన మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు మరో నిందితుడు ఇమ్రాన్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్న పోలీసులు నిందితులపై 409, 420, 467, 471, 468, 120B IPC కింద కేసులు నమోదు చేస్తానని చెప్పారు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన తెలిపారు. మొఖాలపై నిలబడి తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. ఇది కూడా చేసుకోవచ్చు కదా, గతంలో జరిగిన తప్పులను మీరు చేస్తున్నారు, ఇప్పుడు కూడా తప్పడమే మార్చమంటున్నాం. మాకు అన్యాయం చేయమంటారు. ఎలక్షన్లో మాట మాకు న్యాయం చేయండి, మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. అంటే మీకు న్యాయం చేయాలి కదా, మొత్తానికి అంతిమంగా మీకు తప్పు జరిగింది, అప్పుడు మాకు న్యాయం చేయాలి. గురుకుల బోర్డు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో వేదికపై తనకు వేసిన ప్రత్యేక కుర్చీని కాదని అందరితో సమానంగా తన కుర్చీని మార్పించుకున్న నారా చంద్రబాబు నాయుడు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ శాఖ 17, భూ సర్వే 2, DEO 5, మెడికల్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ 2, జిల్లా పంచాయతీరాజ్ 3, SSC డెవలప్మెంట్ 1, RDO 6, MGM సూపరింటెండెంట్ 3, తహసీల్దార్ కార్యాలయానికి ధర్మసాగర్ కాచిపేట చెరో 5, రెసిడెన్షియల్ RCO 2 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకట్ రెడ్డి, RDO YV గణేష్, DRDO PDగా 10 మందితో కలిసి దరఖాస్తులను స్వీకరించారు.
ఏపీ బీజేపీ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలతో పురంధేశ్వరి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఎంపికపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రజల కూటమిపై విశ్వాసంతో మంచి విజయం అందించారు. శాసనసభ పక్షం భేటీలో మా అభిప్రాయాలు వివరిస్తాం. రేపు సీఎం ప్రమాణ స్వీకార సభకు మోడీ, అమిత్ షా రానున్నారు అని చెప్పారు. అందించినటువంటి ఈ విజయానికి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి న్యాయం చేస్తుంది. అది భరోసా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలిచాము. ఇవాళ ఎన్డీఏ కూటమి మీటింగ్కి వెళ్తున్నాము. అక్కడ విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరుగుతుంది. ఈ ప్రజా విజయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సుపరిపాలన ఏ విధంగా రాష్ట్రానికి అందించాలి అనేటువంటి అంశం మీద ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారోత్సవం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అరేంజ్మెంట్స్ వాటన్నిటికీ సంబంధించి ఇవాళ చర్చకని చెప్పి మేమందరం కూడా ఎన్డీఏ భాగస్వాములు అయినటువంటి మేమందరం కూడా వెళ్ళడం జరుగుతుంది. అనాథ కుటుంబానికి సహాయం చేసిన ఎన్ఆర్ఐలు. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లుపల్లి గ్రామంలో అనాథ కుటుంబానికి గల్ఫ్ కార్మికులు 13 మంది తలా 1000 రూపాయలు వేసుకొని 13,000 చొప్పున ఆర్థిక సహాయం చేశారు. అలాగే రైస్ బ్యాగ్ కూడా అందజేశారు. ఈ సందర్భంగా సాయం పొందిన వారు మాట్లాడుతూ ఇంతవరకు కూడా స్థానిక నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ వంటి వారు ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు. తన కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందని అన్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న తనకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఒక ఇల్లు కావాలని ప్రభుత్వ అధికారులను కోరారు అని అన్నారు. ఇద్దరు శారీరక వికలాంగులు అయితే మానసిక వికలాంగులైన మా ఇంటికి పెద్ద దిక్కైన మా లక్ష్మి అక్క చనిపోయి 2 నెలలు గడుస్తుంది. పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. గల్ఫ్ కార్మికులు నాకు ఆర్థిక సాయం చేశారు. వాళ్ళ దాతలుగా నా కుటుంబం గురించి ఆలోచన చేసి చాలా సంతోషకరంగా నాకు ఈ యొక్క 13 మంది 13,000 రూపాయలు సహాయం చేశారు. తలో 1000 రూపాయలు చొప్పున వాళ్ళు గల్ఫ్ కార్మికులు వేసుకొని నాకు ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా ఇంతవరకు కూడా జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కూడా ఇంతవరకు కూడా ఆర్థిక సహాయం కూడా చేయలేదు. స్థానిక నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఏది కూడా ఆర్థిక సహాయం అందలేదు. నా కుటుంబానికి చాలా ఇబ్బంది ఉంది. ఇద్దరికి మానసిక లోపం చాలా ఒత్తిడి అవుతుంది. మస్తిష్కం కోల్పోతూ వారిని హాస్పిటల్ నెలకు హాస్పిటల్ తీసుకెళ్తూ ట్రీట్మెంట్ చేయాలి. డాక్టర్స్ గారు దయచేసి నా కుటుంబాన్ని ఆదుకోగలరని వేడుకుంటున్నాను. ప్రభుత్వ నాయకులు వేడుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఆర్థిక సాయం చేసినందుకు ధన్యవాదాలు. నాకు అంగన్వాడీ సెంటర్లో మురిగిపోయిన గుడ్లు. మొన్న కుమ్రవెల్లి, నిన్న మహబూబాద్ నగరంలోని అప్పనపల్లి, ఇందిరా, ఏనుగొండ, ఇవాళ కొత్తపేటలో మహబూబాద్ బయ్యారం మండలంలో కొత్తపేట గ్రామ పంచాయతీలో అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు తల్లులకు ఇచ్చే కోడిగుడ్లు మురిగిపోయి దుర్వాసన వస్తున్నాయి. ఆ గుడ్లు తిని వాంతులు చేసుకుంటున్న గర్భిణీలు మరియు తల్లులు. అమరావతి రాజధాని పనులు మొదలుపెట్టిన అధికారులు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కంటే ముందే పనులు షురు. పనులు పరిశీలించడానికి వచ్చారు. అసలు ఏంటి స్టేటస్ ఎలా ఉంది? నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేశారు. రివ్యూ చేసి ఇమీడియట్గా క్యాపిటల్ ఏరియాలో సిఆర్డిఏలో వర్క్స్ అన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టేజ్లో అన్ని జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయమనిగా చెప్పారు. సో దానిలోనే ఇప్పుడు నిన్నే నేను సిఆర్డిఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 జేసీబీస్ పనుల్లో పెట్టారు. ఈ అన్ని చోట ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. క్లియర్ చేసి ఫస్ట్ స్టేజ్లో క్లియరెన్స్ వర్క్ చేసి దెన్ వీ విల్ రివ్యూ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్క్ అండ్ వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆఫ్టర్ ద స్వేరింగ్ ఇన్. ఇప్పుడు కరకట్ట రోడ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది,
అట్లాగే 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, MLA MLC స్టోరీ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ-స్టోరీడ్ అపార్ట్మెంట్స్, బంగ్లోస్, సెక్రటరియట్ అండ్ GAD టవర్స్, హైకోర్టు, జ్యుడిషియల్ కాంప్లెక్స్, NGA క్వార్టర్స్, గ్రూప్ D ఆఫీసర్స్ క్వార్టర్స్, అట్లాగే కొన్ని అమృత యూనివర్సిటీ VIT కాలేజెస్కి దారిలో ఉన్న అన్నికి మనం శుభ్రంగా చేస్తున్నాము. అది మన ఫస్ట్ స్టేజ్. అంటే మనము వెరీ కమిటెడ్ టు సీ దట్ ద వర్క్ స్టార్ట్ అట్ ది ఎర్లియస్ట్. నౌ స్వేరింగ్ ఇన్ తర్వాత ఈ అన్ని స్టేటస్ రిపోర్ట్ కమిషనర్ గారు తీసుకువస్తారు. కమిషనర్ గారు తీసుకువచ్చిన తర్వాత మన ఏం స్టేటస్ ఉంది చూసుకొని రివ్యూ చేసి ఫండ్స్ కూడా టైఅప్ చేసి వీ విల్ సీ దట్ ఆల్ ద వర్క్స్ ఆర్ టేకన్. కుప్పం పట్టణంలోని MR రెడ్డి సర్కిల్ వద్ద గతంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు కాషాయ జెండాను ఎగురవేశారు. అప్పట్లో వైసీపీ నాయకులు కాషాయ జెండా తొలగించి వైసీపీ జెండాలను ఎగురవేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఆదివారం రాత్రి ఎన్డీఏ నాయకులు హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు MRD సర్కిల్ వద్ద వైసీపీ జెండాను తొలగించి కాషాయ జెండా ఎగురవేశారు. MRD సర్కిల్కు ఛత్రపతి శివాజీ సర్కిల్గా పేరు మార్చారు. దేవా కొద్దిగా దేవా కొద్దిగా GHMC ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రావణి పాల్గొని సఫ్లగూడ చెరువులో పబ్లిక్ టాయిలెట్స్, లైట్స్, ఫాట్ ఫుడ్ సుందరీకరణ చేపట్టాలని కోరడం జరిగింది. HMDA జాయింట్ కలెక్టర్ శ్రీమతి అమ్రపాల్ని, డిప్యూటీ మేయర్ మోతేశ్రీ లలితారెడ్డిని చెరువు పనులను పరిశీలించడానికి రావాల్సిందిగా కోరడం జరిగింది. అంతేకాకుండా వర్షాకాలంలో ప్రజలు నాలాలు పొంగి ఇబ్బంది పడకుండా వెంటనే నాలాల్లో పూడిక తీత పనులు చేపట్టాలని వారు చెప్పడం జరిగింది.
దాంట్లో కొంత మెయింటెనెన్స్ మన ఎఫ్టీసీస్ తో తీసుకున్నాం. పార్కులు మనం పెడుతున్నాం. రెస్ట్ ఆఫ్ ద మెయింటెనెన్స్ మనం ఇమీడియట్ తీసుకోవాల్సిన పని నాలా డీసెంటింగ్. మిగతా ఐ డోంట్ వాంట్ టు డన్ రైట్ అవే. అది లేకు ఇదేమో జనరల్ డీసెంటింగ్ ఆఫ్ నాలాస్ ఇన్ హెచ్ఎండిఏ. అది ఇంక్లూడెడ్ ద సేమ్ థింగ్ దట్ యాస్ వెల్. ఉంచండి మేడం, అది డీసెంటింగ్ మీరు నోట్ చేసుకోవాలి. ఎప్పుడు నాకు అప్రాక్సిమేట్ గుంటూరు జిల్లా తెలాని నియోజకవర్గంలో గంజాయి అణచివేతకు శాసనసభ్యులుగా ఎన్నికైన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తనదైన శైలిలో చర్యలు చేపట్టారు. ఎన్నికలప్పుడు తెలిపిన విధంగా గెలిచిన వారం రోజుల గంజాయిపై ఉక్కుపాదం మోపేలా పోలీసు యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి గంజాయి పట్టివేతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందులో భాగంగా ఆదివారం గతంలో ఎప్పుడూ లేని విధంగా 8 మంది గంజాయి కలిగి ఉన్న నిందితులు అరెస్ట్ చేశారు. గంజాయి విక్రయిస్తున్న బాలేజరావుపేటకు చెందిన 8 మంది నిందితులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 40,000 రూపాయలు విలువైన 2 కేజీల గంజాయిని 3 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే మనోహర్ గంజాయిపై దృష్టి పెట్టాలని తమకు సూచించారని, ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తెచ్చి తెనాలి ప్రాంతానికి తీసుకొచ్చి వివిధ వ్యక్తుల ద్వారా వివిధ ప్రాంతాలలో విక్రయిస్తున్నారని తెలిసిందే అని అన్నారు. 3 టౌన్ పోలీసులు చాకచక్యంగా వివరించి గంజాయి నిందితులను పట్టుకున్నారని, వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. గంజాయిని విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తప్పవని డిఎస్పీఎం రమేష్ హెచ్చరించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.